హలో అందరికీ నాకు చేతి వంటలకు స్వాగతం అండి. ఈరోజు మెత్తళ్ళ ఫ్రై తయారు చేస్తున్నానండి. రష్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ఇలా చేసుకోవాలండి. పొట్ట ఇలా కోసుకోవాలి. పొట్టలేదు ఏదైనా ఉంటే ఇలా తీసుకోవాలి. బుర్రలు తీసుకోవాలి. ఇందులో అడుగులు ఉప్పేసానండి. ఉప్పేసాక ఇలా వేసుకుంటే ఎక్కడ పులుసుల్లో వచ్చేద్ది శుభ్రంగానే. వేసి మెత్తలండి అడిగేసుకుందాం. పులుసు శుభ్రంగా వచ్చేసింది. ఎక్కడ పులుసు అంటే లేదు. నేను 1/4 కేజీ మెత్తలు తీసుకున్నానండి. అందులోకి 2 స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా ఒక పెద్ద నిమ్మరసం. ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న చేప ఫ్రై బాగుంటుంది. చికెను మటన్ కంట చేప ఫ్రై అయినా చేప కూర అయినా ఎటువంటి ఎక్కువగా ఉంటుంది. చేపల్లో వారానికి 2 రోజులను తినచ్చు. కళ్ళుకి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. చికెను మటన్ కంట ఇలా నానేసుకోండి. ఒక అరగంట ఉంచుదామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇటు ఎక్కింది. ఇప్పుడు ఒకటి ఇలాగా వేసుకుందాం. చిన్నగా మంటాడదాం. చాలా బాగుంటుంది చేప ఫ్రై. వెంటనే కలపకూడదు, చేప విడిపోద్ది. కొంచెం వేగాలి. ఇప్పుడు కలుపుదాం. వేగిపోయినాయండి. ఇప్పుడు తీసుకుందాం.
అయిపోయినాయండి. చూసారు ఎంత ఎర్రగా ఎగినాయో. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ చేపల ఫ్రైని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి, అలాగా సపోర్ట్ చేయండి. గంట సమయం మాత్రం మర్చిపోకండి.